నీ జీవితము నీటి మీద బుడగ వంటిదిరా. నీ స్థితిగతి త్రాసు మీద ధూళి వంటిదిరా. నువ్వు చేద నుండి జారు నీటి బిందువు, నువ్వు అల్పమైన వాడవు. అందుకంటాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది. నా ఆయుష్కాలం లేనట్టే ఉంది. నేను అనుకున్నాను ఏవేవో కట్టొచ్చు, ఏవేవో సంపాదించుకొని, ఏవేవో కూడబెట్టుకొని, ఏవేవో చేయాలనుకొని ఎన్నో ఆశలు కలిగి ఉన్నా కానీ, ఓయమ్మా నీ వాక్యం దగ్గరికి వచ్చి నీ సన్నిధిని నేను సాగిలపడగా నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టు కనబడుతుంది. ఎక్కడ అసలు కనబట్టలేదే. అందుకే యోబు అంటాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై పువ్వు వికసించినట్లు వాడు వికసించి వాడిపో. గాలి వేసగా అది దాని స్థానము ఎరుగదు. నీ స్థితిని నువ్వు ఎరిగి బలలో పాల్పొందు. నా అంతటోడు లేడు, నేను చెప్పిందే వేదం, నాకు ఎదురు చెప్పేది ఎవరు అనుకుంటే, అయ్యో జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం. నీ దేవుడు దహించు అగ్ని.